నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. నాచారంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఉదయమే చైన్ స్నాచర్స్ బారితెగిస్తున్నారు. గంటల వ్యవధిలో 3 చోట్ల చైన్ స్నాచింగ్ కు తెగబడ్డారు. నాచారం పోలీస్ స్టేషన్ కూతవేటు దూరం స్టేషన్ వెనుకనే స్నాచింగ్ కు పాల్పడిన పోలీసులకి సవాల్ విసిరారు. గుడికి వెళ్లి తిరిగి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న గృహిణిని లక్ష్యంగా చేసుకుని దుండగులు చైన్ స్నాచింగ్ పాల్పడిన సంఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితులు వెల్లడించిన వివరాల ప్రకారం నాచారం రాఘవేంద్ర నగర్ చెందిన స్వప్న కిరాణా దుకాణ నిర్వాహకురాలు రోజు మాదిరిగా సోమవారం ఉదయం 9 గంటలకు నాచారం పోలీస్ స్టేషన్ సమీపంలోని ఆలయంలో పూజలు ముగించుకొని పోలీస్ స్టేషన్ వెనుక భాగంలో ఉన్న భవానీ నగర్ కు కిరాణా దుకాణం తెరవడానికి ఫోన్ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఇదే అదునుగా భావించిన ఇద్దరు ఆగంతుకులు వెనుక భాగం నుంచి పల్సర్ పై వచ్చి మహిళ మెడపైన బంగారు పుస్తల తాడు ఎత్తుకెళ్లారు. ఈ క్రమంలో పుస్తల తాడు లాకెట్ కింద పడిపోగా 3 తులాల బంగారం చైన్ ను తస్కరించారు. బాధితురాలు కేకలు పెట్టింది. అయినప్పటికీ మెరుపు వేగంతో నిందితులు పరాయ్యారు. బైక్ పైన వాహన నెంబర్ కూడా లేదు. బాధితురాలు నాచారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.